ఉపాసన కొణిదెల ఆవిడ గెస్ట్‌గా చాలా రకాల కార్యక్రమాలకు వెళ్తానే ఉంటది. సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా వీళ్ళని ఇన్వైట్ చేస్తానే ఉంటారు. అలాగే మహిళలకు సంబంధించి, శిశువులకు సంబంధించి ఏదైనా హాస్పిటల్ ఈవెంట్స్ ఉన్నా మోస్ట్‌లీ బికాజ్ షీ ఈస్ ద ఓనర్ ఆఫ్ అపోలో కాబట్టి ఆహ్, పీపుల్ అంటే చాలామంది ఇన్వైట్ చేస్తా ఉంటారు. అలా ఈ మధ్య కాలంలో ఒక చిన్న ఈవెంట్‌కెళ్తే అక్కడ మహిళల గురించి, వాళ్ళ ఇష్టాల గురించి చెప్పింది. తనేం చెప్పిందంటే నెంబర్ 1 నేను చాలా లేట్‌గా పిల్లల్ని కనాలనుకున్నాను. నేనే కాదు నా పక్కనున్న ఆవిడ కూడా లేట్‌గానే పిల్లల్ని కనాలనుకుంది. కన్నాము. అది మా ఇష్టం. ఇప్పుడు నేను మళ్ళీ సెకండ్ టైమ్ ప్రెగ్నెన్సీకి రెడీగా ఉన్నాను. ఇమ్మీడియేట్‌గా చేసుకున్నా నాకేం పెద్ద ఇది లేదు అని ఏదో కొంచెం అంటే చాలా స్పోర్టివ్‌గానే చెప్పిందనుకోండి. మంచి విషయమే చాలా బావుంది. కాకపోతే ఇక్కడ ఉపాసన మెగా ఫ్యామిలీ కోడలైన పాపానికి ఇంతకుముందు ఇదే ఆహ్, చాలా రకాలుగా చెప్పితే చాలామంది అప్రిషియేట్ చేసేవాళ్ళు. హౌ నైస్ యూ ఆర్ స్పీకింగ్ అని చెప్పేసి. కానీ మన సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కోడలు కాబట్టి ఏమైందంటే, అమ్మ తల్లి నువ్వు మళ్ళీ ప్రెగ్నెన్సీ అవుతున్నావా? అంటే మాకు మరో మెగా వారసుడు పుట్టబోతున్నాడా? చాలా సంతోషంగా ఉన్నాము. ఈసారి వారసురాలా? ఈసారైనా వారసుడిని ఇస్తావా? మొదటిసారి వారసురాలు కదా! ఇలాంటి టాక్స్ అన్నీ వస్తున్నాయి. కాకపోతే అంటే ఉపాసన మాట్లాడింది తప్పు అని మనం అనలేం. తను ఎప్పటినుంచో ఇలా మాట్లాడుతున్నా అంటే మెగా కోడలు కానప్పటి నుంచి కూడా తను ఈవెంట్స్‌కి అటెండ్ అవుతుంది. చాలా డేర్‌గా మాట్లాడుతుంది. ప్రతి ఇష్యూ మీద మాట్లాడుతది. లేడీస్‌కొచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడతారు. అన్ని విషయాలుగా ఓపెన్‌గా మాట్లాడుతా ఉంటారు. కాకపోతే మెగా కోడలు అయిన తర్వాత అంటే మరి ఇక్కడ వీళ్ళ మెగా ఫ్యాన్స్ మతి చెడిందా? లేకపోతే ఆవిడ మాట్లాడకూడని మాటలేమన్నా మాట్లాడిందా మనకు తెలీదు కానీ లాస్ట్ టైం క్లింకారా పుట్టినప్పుడే బాగా హడావిడి చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇదొకటి. ఆవిడ ఏం చెప్పిందో, ఎందుకు చెప్పిందో, ఆ సందర్భం ఏంటో తెలుసుకోకుండా, వినకుండా వెంటనే మాకు ఇంకో గుడ్ న్యూస్ చెప్పేసింది. రామ్ చరణ్ మళ్ళీ తండ్రి కాబోతున్నాడు. ఈసారి అమ్మాయా? అబ్బాయా? వీళ్ళ క్యాలిక్యులేషన్స్, మళ్ళీ దాంట్లో వీళ్ళ ఎమోషన్స్, మళ్ళీ దాంట్లో వీళ్ళ కోరికలు. బాబోయ్! మనిషికి ఇంతకంటే అసలు ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావట్ల. ఒక వీళ్ళకి మాత్రమే ఎందుకు ఇట్లాంటి వింత వింత థాట్‌లన్నీ వస్తాయో తెలీదు. ఎందుకు విచిత్రంగా ప్రవర్తిస్తారో తెలీదు. సమాజం నుంచి చాలా దూరంగా బ్రతికేస్తా ఉంటారు. ఈ జస్ట్ ఈ మెగా ఫ్యాన్స్, ఈ అభిమానులు మాత్రమే అండ్ ఆ పవన్ కళ్యాణ్ అభిమానులు. ఎందుకు ఇలా ఉంటారో తెలీదు. విచిత్రంగా ప్రవర్తిస్తారు యాక్చువల్లీ. సరే మొత్తానికైతే ప్రవర్తించారు గానీ, ఉపాసన ని మీరు దయచేసి కోడలుగా కాకుండా ఒక అపోలో కి డైరెక్టర్‌గా చూడండి. ఇప్పుడు ఈవిడ చెప్పినవన్నీ ఎంత అద్భుతంగా ఉంటాయి, ఎంత గొప్పగా ఉంటాయి. అండ్ మీరు మెగా కోడలుగా చూసేసరికి ఇవన్నీ చాలా చెత్తగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే మీ థాట్స్ దాని మీద రుద్దుతున్నారు కాబట్టి. ఇక అంతకు మించి ఇంకేం చెప్పలేము. బట్ మొత్తానికైతే ఉపాసన అయితే మళ్ళీ నేను సెకండ్ ప్రెగ్నెన్సీకి కూడా రెడీ అని చెప్పి ఒక మంచి వార్తే చెప్పింది. ఆ సభలో గాకుండా వాళ్ళ ఇంట్లో చెప్పుకొని ఉంటే ఇంకా నిజంగా బాగుండేదనిపిస్తుంది. ఎందుకంటే అది మెగా కోడలు అవ్వడం ఈవిడకి గూడా ఒక శాపంగా మారింది నిజంగా చెప్పాలి అంటే. ఆహ్, అంటే ఆ ఫ్యామిలీకి తగ్గట్టుగా బయట కొన్ని వార్తలుంటాయి, నియమ నిబంధనలుంటాయి, ఇట్లాగే ఉండాలన్న ఫ్యాన్స్ కోరికలుంటాయి. అవన్నీ ఈవిడ తీర్చగలదా లేదా అనేది ఆవిడ పైన ఉంటది. ఆవిడ తీర్చినా తీర్చకపోయినా మళ్ళీ వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఇంకో రకంగా ఉంటది. ఈ వెరసి ఇదంతా గూడా సరే ఓవరాల్‌గా చెప్పాలంటే ఇదొక చండాలమైన టాపిక్ మాట్లాడుకోవడానికి గూడా. కానీ ఆవిడ ఎళ్ళిన మీటింగ్, ఆవిడ మాట్లాడిన పదాలు ఆ మీటింగ్ వరకు చూస్తే స్టాండింగ్ ఓవియేషన్ ఇవ్వాలి. ఆవిడ మాట్లాడిన తర్వాత వీళ్ళ రియాక్షను, ఈ ఎక్స్‌ప్రెషన్‌లు, ఈ ఈ చెండాలం అంతా చూస్తే అసహ్యం వేస్తుంది. థాంక్ యూ సో